జాతీయ రహదారులపై ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే కొందరు వాహనదారులు ఇప్పటికీ నగదు ద్వారా టోల్ చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. ఈ ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యూపీఐ మాత్రమే టోల్ చెల్లింపులకు అనుమతి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిషేధించబడతాయి. ఇకపై వాహనదారులు ఫాస్టాగ్ లేదంటే యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే టోల్ చెల్లింపులు చేయాలి. నగదు ద్వారా చెల్లింపులకు ఎటువంటి అనుమతి ఉండదు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే టోల్ బోర్డర్ల వద్ద వేగవంతమైన ట్రాఫిక్ ప్రవాహం ఉంటుంది, ప్రయాణ సౌలభ్యము ఉంటుంది, సమయం కూడా మనకు ఆదా అవుతుంది మరియు సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుంది. అలాగే నగదు లావాదేవీల తగ్గింపు వల్ల టోల్ పరిపాలన మరింత పారదర్శకంగా మారుతుందని రోడ్డు వర్గాలు భావిస్తున్నాయి. వాహనదారులు తమ ఫాస్టాగ్ వివరాలను అప్డేట్ చేసుకోవడం, యూపీఐ అనుసంధానం సక్రమంగా ఉందో లేదో పరీక్షించడం ఈ మార్పులో కీలకం. కేంద్రం ఈ కొత్త విధానం గురించి పౌరులను ముందస్తుగా అవగాహన చేయడం ద్వారా ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల సమస్యలు రాకుండా చూసుకుంటుంది.